హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేస్తున్నానో చెప్పే ముందు మీతో ఒక విషయం చెప్పాలండి. అదేంటంటే, మీలో చాలామంది నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్స్ కోసం వస్తున్నారు. సో, అలా వచ్చినప్పుడు ఏంటంటే, రకరకాల సమస్యలతో వస్తారండి. అది నాకు కూడా తెలుసు. కాకపోతే చాలామంది ఏంటంటే, హీల్ అవ్వకుండా ఒక అన్‌హీల్డ్ వెర్షన్‌లో నా దగ్గరికి వస్తుంటారు. సో, ఇలా నేనేంటంటే రీడింగ్స్ చేసి చెప్తుంటాను. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి? లేకపోతే అసలు వాళ్ళు ఎలా హీల్ అవ్వాలి? ఏంటి అనేది. మీలో కూడా చాలామంది ఏంటంటే హీల్ అవుతున్నారు అని అనుకుంటారు. కానీ చాలామంది హీల్ అవ్వకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. సో, ఈ రీడింగ్ చేసే ముందు నేను మీకు మెయిన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ మీరు ఇంకా హీల్ అవ్వలేదు, మీరెక్కడో సఫర్ అవుతున్నారు అంటే, మీ ప్రాబ్లమ్‌ని మీరు అడ్రెస్ చేయండి. దాన్ని మీరు ధైర్యంగా ఫేస్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కటి మాత్రం నిజమండి. మీ ప్రాబ్లమ్‌ని మీరు అడ్రెస్ చెయ్యకపోతేనే మీరు కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారండి. మీలో ఉన్న చక్రాస్ ఏవి ఇంబాలెన్స్‌లో ఉన్నాయో మీరు తెలుసుకోకపోతేనే మీరు సఫర్ అవుతారు. సో, నేనైతే ఈరోజు అందుకే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నాను. మీ చక్రాస్ వల్ల మీ లైఫ్ ఎలా ఉంది? అసలు మీ చక్రాస్‌లో ప్రెజెంట్ ఏది ఇంబాలెన్స్‌లో ఉంది? దానివల్ల మీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సో, మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అనే రీడింగ్ అయితే చేయాలి అని అనుకుంటున్నానండి. దానికి రీజన్ అంటూ ఏం లేదు. నా దగ్గరికి ఎక్కువ మందొస్తున్నారు. అంటే వాళ్ళు ఒక అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఉంటున్నారు. సో, వాళ్ళకి నేనెప్పుడూ ఏం చెప్తున్నాను అంటే, వాళ్ళు దాని నుంచి బయటకు రావాలి. దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తేనే వస్తారు అని చెప్పి, నార్మల్ అవుతారు అని. సో, మీకు కూడా నేనేంటంటే ఇలాంటి ఒక రీడింగ్ చేసి, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు తెలుసుకొని, మీరు వాటిని అడ్రెస్ చేస్తారు. లేకపోతే వాటి కోసం ఫైట్ చేస్తారు అని మాత్రమే చెప్పడం అండి. సో, అసలు చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్ పామ్ స్టోన్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలు మీ చక్రాస్‌లో ఏది ఇంబాలెన్స్‌లో ఉంది? దానివల్ల మీ లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? మీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటున్నాయి? యూనివర్స్ అసలు మీకేం గైడ్ చేయాలనుకుంటుంది? మీరు మీ బాడీలో ప్రెజెంట్ ఏ చక్రాస్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీ రూట్ చక్ర అండ్ మీ సోలార్ ప్లెక్సస్ చక్ర 2 కూడా ఇంబాలెన్స్‌లో ఉన్నాయండి. అందులో నో డౌట్. చాలా వరకు నాకు తెలిసి మీరేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం, లేకపోతే మీకేంటంటే భయమేస్తుంది. అసలు మీ లైఫ్ ఎటు వెళ్తుంది? రేపనే రోజు మీ లైఫ్ ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీరెక్కడున్నారు మీ లైఫ్‌లో అసలు? ఏం జరుగుతుంది? చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి మీరైతే మాత్రం. మీకైతే ఒక క్లారిటీ లేదు. సో, ఈ క్లారిటీ లేకపోవడం వల్ల మీకు భయం వేస్తుంది ఫస్టు. ఈవెన్ మీలో కొంతమందేంటంటే వర్క్ చేస్తుంటారా? సో, సెక్యూర్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఎప్పుడు జాబ్ పోతుందో అనే భయంలో ఉంటున్నారు. బిజినెస్ చేసిన వాళ్ళు అంటే సక్సెస్ వస్తదో రాదో అనే భయపడుతున్నారు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కూడా ఈ రిలేషన్‌షిప్ ఇలా కంటిన్యూ అవుతుందో లేదో, రేపనే రోజు రిలేషన్‌షిప్ అనేది ఏ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందో అని భయం వేస్తుంది. పాస్ట్‌లో ఏంటంటే మేబీ హ్యాపీగానే ఉండొచ్చు కానీ, ప్రెజెంట్ ఏంటంటే బాలేదండి. అంటే బాలేదు అంటే ఇంకేంటో కాదు. లైఫ్‌లోనేంటంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. కాకపోతే మీకేమనిపిస్తుందంటే, మీ లైఫ్ డౌన్‌ఫాల్‌లో ఉంది అని అనిపిస్తుంది. కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. మిమ్మల్ని మీరేంటంటే ఒక పవర్‌ఫుల్ పర్సన్‌లా చూసుకోలేకపోతున్నారండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే మీ సోలార్ ప్లెక్సస్ చక్రా కోసం మాట్లాడతాను. సో, ఈ సోలార్ ప్లెక్సస్ చక్రా ఏంటంటే, మీ నాభి పైనుంటుందండి. కింద నుంచి థర్డ్ చక్ర అని కూడా చెప్పొచ్చు. సో, నేనిక్కడ మీకు చెప్పాలనుకుంటుందేంటంటే,
ఈ చక్ర అనేది ఇంబ్యాలెన్స్‌లో ఉంటే డెఫినెట్‌గా మీరేంటంటే చాలా ఎమోషనల్ అవుతుంటారు. అండ్ మీకు మీరే ఎందుకో కానీ లోగా ఫీల్ అవుతుంటారండి. మీలో ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా తక్కువగానే ఉంటుంది. ఎక్కడో కానీ అంటే మీరు ట్రాప్ అయిపోయినట్టుగా, లేకపోతే మీకేంటంటే మీ లైఫ్‌లో ఎందుకో కానీ మీరనుకున్న ఫ్రీడమ్ లేనట్టుగా, లేకపోతే కొంత ఎమోషనల్‌గా మీరేంటంటే సఫర్ అవుతూ అంటే మెయిన్ మీ ఎమోషన్స్‌ని ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేక అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంటారండి. ఈవెన్ కొన్ని విషయాల్లోనేంటంటే డిసిప్లైన్డ్‌గా హ్యాండిల్ చేయాల్సినవి కూడా చేయలేకపోతుంటారు. సో, ఈ కార్డ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే డెఫినిట్‌గా మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలి. మీకు ప్రతీదీ కూడా చేసే ఆ ఎబిలిటీ ఉంది. లేకపోతే మీరు దేన్నైనా హ్యాండిల్ చేయగలరు. మీ చేతిలో లేనిదంటూ ఏం లేదు. ఆర్ మీరు చెయ్యాలి అనుకుంటే మీకు సాధ్యపడనిదంటూ ఏం లేదంట. అంత స్ట్రాంగ్ పర్సన్ అండి మీరు. మేబీ అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా డౌన్‌లో ఉన్నప్పుడు మీరు స్టాండ్ తీసుకొని మీరు ఫైట్ చేస్తే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. ఇప్పుడు మీకిది తెలియకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలి. యూనివర్స్ చెప్తుంది. మీ లైఫ్‌లో ఏమైనా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటే వాటిని మీరు ఫేస్ చేయాలంట. అవేంటంటే మీరు భయపడుతూ ఏమైపోతుందో, రిస్క్ తీసుకుంటే మళ్ళీ రేపనే రోజు ఏంటో అని అలాంటి ఆలోచనలతో ఉన్నారంట. సో, యూనివర్స్ ఏం చెప్తుందంటే రేపనే రోజు గురించి కాదు. ఈ రోజు కోసం ఆలోచించండి. ఈ రోజు మీరు చేయాల్సిందేంటో తెలుసుకోండి. రేపేమవుతుంది అంటే ఈరోజు మీరేం చేయకుండా రేపేమవుతుంది? ఏమీ అవ్వదు. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈరోజు మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి, మీరు ఫైట్ చేసి, మీరు స్టాండ్ తీసుకొని, మీరు ఏదైతే చెయ్యాలో అది చేస్తే, మీలో కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, మీరేంటంటే ఒక పవర్‌ఫుల్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయితే, డెఫినిట్‌గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్‌నైనా హ్యాండిల్ చేయగలరంటండి. ఈవెన్ మీ రూట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది. బట్ స్టిల్ ఎప్పుడైతే మీలోని ఈ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందో, ఎప్పుడైతే మీరు స్టాండ్ తీసుకుంటారో, ఎప్పుడైతే మిమ్మల్ని మీరేంటంటే ఒక రైట్ ప్లేస్‌లో పెట్టుకుంటారో ఆర్ మిమ్మల్ని మీరేంటంటే ఒక పవర్‌ఫుల్ ప్లేస్‌లో పెట్టుకుంటారో, ఖచ్చితంగాను మీ లైఫ్‌లో అబండెన్స్ అనేది వస్తుందంట. లార్డ్ గణేష బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉంటాయండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా మీరు ట్రస్ట్ చేయాలంతే. ఈవెన్ ఇంకా సరే మీకు బ్లాకేజెస్ ఉన్నాయి. ఇంకా మీకు భయం వేస్తుంది. ఇంకా అసలు ఎలా ఫేస్ చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే ఎవ్రీ వెడ్నెస్‌డే కూడా లార్డ్ గణేష టెంపుల్‌కి వెళ్ళండి. వెడ్నెస్‌డే నాన్ వెజ్ తినొద్దు. అండ్ ఇంకొకటేంటంటే మీ ప్రేయర్స్ అనేవి ఆఫర్ చేయడంతో పాటు మీరు కూడా ఏంటంటే ఎక్కువ రెడ్ క్లోత్స్ అనేవి వేసుకోవడానికి ట్రై చేయండి. రెడ్ ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. ఆర్ రెడ్ వెజిటబుల్స్ తీసుకోండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చింది కాబట్టి యెల్లో ఫ్రూట్స్ కానీ, యెల్లో వెజిటబుల్స్ కూడా ప్రిఫర్ చేస్తే బావుంటుంది. ఏదైనా సరే రెడ్ అండ్ యెల్లో కలర్‌తో వర్క్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెడ్నెస్‌డే లార్డ్ గణేష టెంపుల్‌కైతే వెళ్ళడానికి ట్రై చేయండి. కొంచెం ధైర్యం వస్తుంది. అండ్ చేసే పనుల్లోనేంటంటే సక్సెస్‌ని చూస్తారు. అండ్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయగలుగుతారండి. లైఫ్‌లో మీరు ఎవరిని ట్రస్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఒకసారైతే ఆలోచించండి. అండ్ ఇంకొకటేంటంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకైతే అబండెన్స్ అనేది వస్తుందండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తారో, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తారో ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు సక్సెస్‌నైతే చూస్తారు. అది మాత్రం నిజం. అదేంటంటే ఒక కెరియర్ అనే కాదు, రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నా సరే సార్ట్ ఔట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి అసలు ఈ 2 చక్రాసు ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల అసలు చూద్దాం. ఇంకా మరసలు ఈ చక్రాస్ అనేవి ఇలా ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల ఇంకా సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఏంటి అసలు ఏ రకంగా మారుతాయి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీరు సఫర్ అవుతున్నారండి. పాస్ట్‌లోనే మీకేంటంటే చాలా డిసప్పాయింట్‌మెంట్ ఉంది. ఇప్పుడు కొత్తగా మీరేదో డిసప్పాయింట్ అయ్యారు అని నాకు అనిపించట్లేదు. మీ హార్ట్ చాలా సార్లు బ్రేక్ అయింది. బ్రేక్ అవుతున్నా సరే మళ్ళీ ట్రై చేస్తున్నారు. మళ్ళీ అంటే మీరు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. మీకేమనిపిస్తుందో ధైర్యం తెచ్చుకొని మరీ చేస్తున్నారు. అంటే భయం వేస్తుంది అవుతదా లేదా అని. బట్ స్టిల్ ఏంటంటే లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి కాబట్టి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే మీకేమనిపిస్తుందంటే మీ లైఫ్ ఇంకా ఎక్కడో కానీ స్టక్ అయిపోయే ఉంది. రేపనే రోజు ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒక సెక్యూర్ ఫ్యూచర్ అనేది కనిపించట్లేదు అని ఇలా మీకు అనిపిస్తుంది. సో, మీరేంటంటే అందుకే ఇప్పుడు కూడా ఏంటంటే పెద్దగా హోప్స్ అయితే లేవండి. బట్ స్టిల్ ఏమనిపిస్తుందంటే రేపనే రోజు బెటర్ అవుతుంది. రేపనే రోజు లైట్ చూడగలరు అని
ఎందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. ఈ రోజు ఇలా ఉన్నా సరే రేపైనా బెటర్ అవుతుందేమో! ఎక్కడో చిన్న హోప్ అండి. పెద్దగా హోప్స్ అయితే లేవు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే ప్లాన్ చేస్తున్నారు. మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం. ఇలా మీరేంటంటే సఫర్ అయ్యారు కాబట్టి, డిసప్పాయింట్‌మెంట్స్ ఉన్నాయి కాబట్టి, అలాంటివి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. బెటర్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ, వర్స్ అవ్వకూడదని మాత్రం మీరు చేసే ప్రయత్నాలైతే నాకు క్లియర్‌గా అర్థమవుతుందండి. మీ వైపు నుంచి మీరేంటంటే చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మీకేమనిపిస్తుందంటే, ఈ ప్రయత్నం చేస్తే డెఫినిట్‌గా ఈసారైనా వర్కౌట్ అవుతుంది అని అనిపిస్తుంది. బట్ అదేంటంటే లాస్ట్‌లో డిసప్పాయింట్‌మెంటే ఇండికేట్ చేస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మీ లైఫ్‌లో మీరిప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కానీ సఫర్ అవుతున్నట్టయితే, ఇది లాస్ట్ ఛాలెంజ్ అండి. మీరు అనుకుంటున్నట్టుగా మళ్ళీ మళ్ళీ ఛాలెంజెస్ అయితే ఉండవు. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా మిమ్మల్ని చాలా రకాలుగా పరీక్షలు పెట్టింది. అండ్ ఈ పరీక్షలో కానీ మీరు విన్ అయితే నెక్స్ట్ టైమ్ మీకు ఛాలెంజెస్ ఉండవని చెప్పను కానీ, వచ్చే ఛాలెంజెస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయండి. మీ లైఫ్ ఏంటంటే నాకు ఎలా కనిపిస్తుందంటే, ఈ చక్రాస్ అనేవి ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతాయో డెఫినిట్‌గా మీకు చాలా విషయాలు అర్థమవుతాయండి. మీ లైఫ్‌లోని మీరు చాలా నేర్చుకుంటారని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే మీ ఇంట్యూషన్‌ని మీరెందుకో ట్రస్ట్ చేయలేకపోతున్నారు. కొన్ని విషయాల్లోనేంటంటే ఎక్కువ భయపడుతున్నారండి. ఎక్కువ ఆలోచిస్తున్నారు. అక్కడ అంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆన్సర్స్ అన్నీ క్లియర్‌గానే ఉన్నాయి. అయినా సరే మీకేంటంటే భయం వేస్తుంది. ఎందుకో కానీ థింగ్స్ అనేవి రాంగ్ టర్న్ తీసుకుంటున్నాయని ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మీరు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారో మీకోసం మెయిన్. మీ లైఫ్ బెటర్ అవ్వడం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారో ఆల్రెడీ చేస్తున్నారు. సో, ఈ ఫ్లోనే కంటిన్యూ చేశారు అంటే మాత్రం డెఫినిట్‌గా ఫ్యూచర్ అనేది చాలా బావుంటుందండి. మీరు అంటే ఏ స్ట్రెంత్ అయితే లేదు అని ఫీల్ అవుతున్నారో మీలోని ఏదైతే ఆ ఫైర్ మీకు కనిపించట్లేదో ఆ ఫైర్ అనేది డెఫినిట్‌గా ఇగ్నైట్ అవుతుందండి. అండ్ థింగ్స్ కూడా ఇప్పుడు ఏవైతే మీరు హారిబుల్‌గా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ వేలో ఎండ్ అవుతాయండి. ఆర్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇది మీ చేతుల్లోనే ఉంది. మీరెంత స్ట్రాంగ్‌గా నిలబడితే అంత మీ లైఫ్‌లోకి అబండెన్స్ అనేది వస్తుంది. మీకు మీరేంటంటే ఒక పెద్ద సపోర్ట్ అండి. మీకిక్కడ ఎవరి సపోర్టు కూడా అవసరం లేదు. రేపేమవుతుంది? ఎటు వెళ్తుంది లైఫు? ఇవన్నీ వద్దు. ఈరోజు మీరు చేయాల్సిందేంటి? మీరు ఎంతవరకు చేశారు? ఈరోజు డేని వేస్ట్ చేశారా? ఇలా ఆలోచించుకొని మీరు ప్రయత్నాలు చేస్తే బావుంటుందండి. ఎందుకంటే మీ కార్డ్స్ నుంచయితే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ ఈ 2 చక్రాస్ కానీ బ్యాలెన్స్ అయితే డెఫినిట్‌గా మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుంది ఏంటి అనేది. సో, నేను చెప్పాను కదండీ! ఆల్రెడీ కొన్ని సిట్యుయేషన్స్‌లోనేంటంటే ఫెయిల్యూర్‌ని చూడడం వల్ల అదే ఎండ్ అని అనుకుంటున్నారు. అవే కన్క్లూజన్ అనుకుంటున్నారు. కన్క్లూజన్ అయితే అది కాదండి. ఇంకా ప్రయత్నాలు చేయండి. మీకు సాధ్యమైనంత వరకు కూడా మీరు చేస్తూనే ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది టైం కాదండి అంతే. డివైన్ టైం రాంది ఏది కూడా జరగదు. ఈవెన్ డివైన్ టైం అని కాదు కానీ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒక పని చేస్తున్నప్పుడు అది కరెక్టే అయినా సరే స్టిల్ టైమింగ్ అనేది వర్కౌట్ అవ్వకపోతే ఎన్ని సార్లు చేసినా అది ఫెయిల్యూరే. సో, మీకు జరుగుతుంది కూడా అదే. మీరు చేస్తుంది రాంగ్ అయితే కాదు. బట్ ఏంటంటే డివైన్ టైం కాదు. సో, దానివల్ల ఏంటంటే ఫెయిల్ అవుతుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ చైన్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ లూప్ ఏదైతే ఇన్ఫినిటీ ఉందో అది బ్రేక్ అవుతుంది. ఎందుకంటే 8 నంబర్ అనేది సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఈ సైకిల్ అయితే బ్రేక్ అవుతది. మీరు బ్రేక్ చేయగలరు. అండ్ మీ లైఫ్‌ని ఏంటంటే మీరు ఒక న్యూ డైమెన్షన్‌లో చూసుకోగలరు అనేది మాత్రం నిజమండి. దీనికోసం వెయిట్ చేయండి. మీరు ఎంతవరకు ఫైట్ చేయగలరో, మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకోగలరో అంతవరకు మీరు ప్రయత్నాలైతే చేయండి. ఎక్కడా కూడా గివ్ అప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కార్డ్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నాయి. మీ లైఫ్ ఏంటంటే మీ చేతుల్లోనే ఉంది. ఇది ఇంకా మీ చేయి దాటిపోలేదు. మీరు ఇప్పుడు ఈ అవకాశాన్ని కానీ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉంటుందంట. ఒకసారైతే ఆలోచించండి. నాకు కూడా ఎలా అనిపిస్తుందంటే డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ ఇంకా మీ చేతుల్లోనే ఉన్నాయని అనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ చక్రాస్‌లో ప్రెజెంట్ ఏ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంది? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? దానివల్ల అసలు మీ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? యూనివర్స్ మీకసలేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం.
సో ఫస్ట్ అయితే ఏ చక్రాస్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయో చూద్దాం. ఓకే. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్లో ఉందండి. ప్లస్ మీ సోల్ స్టార్ చక్ర కూడా ఇంబ్యాలెన్స్లోనే ఉంది. యాక్చువల్గా ఈ క్రౌన్ చక్ర ఎక్కడ ఉంటుందంటే లైక్ టాప్ ఆఫ్ ద హెడ్లో ఉంటుంది. ఇది మేబీ ఎగ్జాక్ట్గా ఈ పాయింటే అని చెప్పొచ్చు. అక్కడైతే ఉంటుంది క్రౌన్ చక్ర. అండ్ ఈ సోల్ స్టార్ చక్ర ఎక్కడ ఉంటుందంటే మీ హెడ్ ఉంటుంది కదా, మీ హెడ్కి 6 ఇంచెస్ మీదకు ఉంటుందండి. యాక్చువల్గా రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ మెసేజెస్ లాంటివి వచ్చాయి. నేను అది మీకు క్లియర్గా చెప్తున్నాను. మీలో ఏంటంటే స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరగలేదండి. చాలామంది ఏంటంటే కొన్ని పనులు చేస్తుంటారు, లేకపోతే కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంటారు, లేకపోతే కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మాట్లాడిసిన తర్వాత ఆలోచిస్తారు, ఇలా మాట్లాడేమేంటి, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఏదైనా ఒక పని చేసేస్తారు, చేసిన తర్వాత అర్థమవుతుంది ఇలాంటి పని చేసామేంటి, ఇలాంటి పని చేయకుండా ఉంటే బాగుండేది అని. అంటే రిగ్రెట్గా ఫీల్ అవుతుంటారు అనమాట. ఆ టైంలో మీకు తెలియదు, చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత తెలుస్తుంది మీరు చేసింది ఏంటి అనేది. రెండవది ఏంటంటే మీరు హీల్ అవ్వకపోయినా సరే స్పిరిచువల్గా అవేకనింగ్ అనేది జరగదండి. ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు మీ ఏంజల్స్తో కానీ యూనివర్స్తో కానీ కనెక్ట్ అవ్వాలి. మీకు వాళ్ళ గైడెన్స్ అనేది దొరుకుతుంది. ఆర్ మీకు ఏంటంటే కొన్ని తెలుస్తున్నాయి. ఇన్విజిబుల్ కనెక్షన్స్ కానీ మీరు ఫీల్ అవుతున్నారు అంటే మీకు స్పిరిచువల్ అవేకనింగ్ జరిగినట్టేనండి. బట్ అది లేదు అంటే జరగలేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్విజిబుల్ కనెక్షన్స్ మీరు ఫీల్ అయినంత మాత్రాన స్పిరిచువల్గా అవేకన్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే చాలామంది ఏంటంటే హీల్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక అన్హీల్డ్ వర్షన్లోనే ఉంటారు. ఇంకా థింగ్స్ ఏంటంటే అదే వేలో వర్కౌట్ అవ్వాలని చూస్తుంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇంకా అవేకనింగ్ అనేది జరగనట్టే. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ అవేకనింగ్ మీకు జరగాలి అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే వన్స్ మీకు స్పిరిచువల్ అవేకనింగ్ జరిగితే మీ ఏంజల్స్ కానీ డివైన్ మాస్టర్స్ కానీ ఆర్ అసెండెడ్ మాస్టర్స్ అని కూడా అనొచ్చు, ఆర్ స్పిరిట్ గైడ్స్, మొత్తానికి ఎవరైతే మీ చుట్టూ ఎప్పుడు ఉంటారో వాళ్ళు మీకు గైడ్ చేస్తుంది ఏంటి, వాళ్ళు మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, అసలు మీకు ఇంకా మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ మీద క్లారిటీ రావాల్సి ఉంది, ఇవన్నీ తెలుస్తాయండి. మీలో చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి రీజన్ ఏంటి అని. సో ఇలా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి దానికి రీజన్ ఏంటి అని మీరు నన్ను అడుగుతున్నారు అంటే మీకు స్పిరిచువల్ అవేకనింగ్ జరగలేదు. వన్స్ మీకు ఒక ఏంజల్ నెంబర్ కనిపించిన తర్వాత ఒక సిచ్యువేషన్ ఏదైనా జరిగినా ఆర్ మీరు ఏంటంటే ఏదో అబ్జర్వ్ చేసినా సరే మీకు స్పిరిచువల్ అవేకనింగ్ జరిగినట్టే. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఏంజల్ నెంబర్కి ఒక మీనింగ్ అయితే ఉంటుంది, అది నేను కాదన్ను. బట్ మీ లైఫ్లోని ఏంజల్ నెంబర్ కనిపించిన తర్వాత వెంటనే మీకు ఏదో ఒక సిచ్యువేషన్ కూడా జరుగుతుందండి, ఆర్ మీకు ఏదో ఒక విషయం తెలుస్తుంది. సో అది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అదేంటో అర్థమైతే మీకు స్పిరిచువల్ అవేకనింగ్ జరిగినట్టే. ఒకవేళ కానీ మీకు అది అర్థం అవ్వకపోతే మీకు జరగనట్టే. ఇది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఏదైనా సరే మీ ఏంజల్స్ కానీ మీ అసెండెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు ఏంటంటే మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. మీ లైఫ్లో కొన్ని జరుగుతున్న వాటి పరంగా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఒకటి మాత్రం నిజమంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ప్రొటెక్షన్ అయితే మీకు ఎప్పుడూ ఉంది. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే గైడ్ కూడా చేస్తున్నారు. ఈ రెండు ఏంటంటే ఇంటర్ కనెక్టెడ్ మెసేజెస్ లాంటివి. స్పిరిచువల్ అవేకనింగ్ జరిగితే మీ ఏంజల్స్ కానీ డివైన్ మాస్టర్స్ కానీ మీకు గైడ్ చేసింది ఏంటో తెలుస్తుంది. ఒకవేళ మీరు ఏంటంటే ఏంజల్ నెంబర్స్ కొన్ని చూస్తున్నారు, దాని తర్వాత సిచ్యువేషన్స్ కొన్ని జరుగుతున్నాయి, అయినా సరే మీరు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు అంటే స్పిరిచువల్ అవేకనింగ్ జరగలేదని అర్థం. అది జరిగితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అని అర్థం. సో మీకు అర్థమవుతుందని నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి మెసేజెస్ అయితే. బట్ నేను కన్వే చేయాలనుకుంటుంది అయితే క్లియర్గా కన్వే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా చూద్దామండి, అసలు మరి ఈ రెండు చక్రాసు ఇంబ్యాలెన్స్లో ఉండడం వల్ల మీకు ఈ క్లారిటీ లేకపోవడం వల్ల మీ లైఫ్ అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా కమింగ్ డేస్లో ఏ రకంగా మారుతుంది, యూనివర్స్ మీకు దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఓకే, సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటేనండి,
మీరేంటంటే పాస్ట్ నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి. ఇదొక కెరియర్ ఆస్పెక్ట్ అని కాదు, ఒక పర్సనల్ లైఫ్ అని కాదు. మొత్తానికి ఏ సిట్యుయేషన్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. మీకు రెజొనేట్ అయ్యింది. సో, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. వర్కౌట్ అవ్వకపోయినా పర్వాలేదు. బట్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో మీకు తెలియట్లేదండి. ఎక్కడ రాంగ్ చేస్తున్నారో తెలియట్లేదు. మీ 100% అయితే ఇస్తున్నారు. అయినా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో, దానివల్ల ఏంటంటే మీకు అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో. దీనివల్ల అప్పుడప్పుడు ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. ఎవరి హెల్ప్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఒకసారి ఒకలా ఆలోచిస్తే ఇంకోసారి ఇంకోలా ఆలోచిస్తున్నారు. మొత్తానికే అంటే మీ జడ్జిమెంట్ క్లౌడ్ అయిపోయిందండి. మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే కష్టపడుతున్నారు. అయినా సరే ప్రతిఫలం కనిపించట్లేదు. సో, దానివల్ల ఏంటంటే మీకు అర్థం అవ్వట్లేదండి. ఏమవుతుంది ఏంటి అని. ఈవెన్ ఇలాంటి సిట్యుయేషన్‌లోనే ఏంటంటే వ్యక్తులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తుల సహాయం తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అయినా సరే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు మీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయంలో క్లారిటీ ఉందండి మీకు. అంటే ఒకటి వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయాలో క్లారిటీ ఉంది. బట్ ఎందుకు అవ్వట్లేదు అనేది క్లారిటీ లేదు. 100% ఎఫర్ట్ పెట్టిన తర్వాత అవ్వకపోవడం ఏంటి అని అనిపిస్తుంది. ఈవెన్ వ్యక్తుల్ని కన్సల్ట్ చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీ వైపు నుంచి మీరేంటంటే కొత్తగా నేర్చుకొని చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అయినా సరే ఇదేంటంటే వర్కౌట్ అవ్వట్లేదండి. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో అర్థం అవ్వట్లేదు. ఈవెన్ మీరు ఆలోచిస్తున్నా సరే మీకేమనిపిస్తుందంటే ఎక్కడా తప్పు లేనట్టే అనిపిస్తుందండి. మీరు ఆలోచించే విధానంలో మార్పొస్తేనే ఇవన్నీ మారుతాయి. ఎందుకు అవ్వట్లేదు, ఎక్కడ బ్రేక్ పడుతుంది అనేది మీకు తెలుస్తుంది. దానికేంటంటే స్పిరిచువల్‌గా అవేకెన్ అవ్వాలి. ఆర్ అట్‌లీస్ట్ ఏంజెల్స్ ఆర్ మీ డివైన్ మాస్టర్స్‌తో మీరేంటంటే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. స్పిరిచువల్ అవేకెనింగ్ జరగాలండి. ఇదేంటంటే ఈ సోల్ స్టార్ చక్ర అనేది ఉంది చూసారా? వన్స్ ఈ సోల్ స్టార్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్‌లో ఉంటే ఏమవుతుందంటే మీరొక న్యూ డైమెన్షన్‌లో ఎంటర్ అవుతారండి. అది 3 డైమెన్షన్ అని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈ న్యూ డైమెన్షన్‌లో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్‌గా యూనివర్స్ గైడెన్స్ తీసుకోగలుగుతారు. ఆర్ ఏంజెల్స్ గైడెన్స్ తీసుకోగలుగుతారు. మీలో చాలామంది నా దగ్గరికి వస్తుంటారండి ప్రైవేట్ రీడింగ్స్ కోసం. మీరు చెప్తుంటారు అదేంటంటే మాకు స్పిరిచువల్ అవేకెనింగ్ జరిగిందండి. యూనివర్స్‌ని కానీ, ఏంజెల్స్‌ని కానీ మేము ఫీల్ అవ్వగలుగుతున్నాం. వాళ్ళు చెప్పేది మాకు అర్థమవుతుంది అని. సో, అలా ఉన్న వాళ్ళకి పర్వాలేదండి. ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్ పరంగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్లారిటీ వస్తుంది. బట్ అది లేకపోతే మాత్రం మీకు కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. అలా అని చెప్పి అందరూ కూడా ఏంటంటే యూనివర్స్, ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వలేరు. అది జరిగే పని కూడా కాదు. బట్ ఏంటంటే అట్‌లీస్ట్ మీకు ఒక సిట్యుయేషన్ పరంగా క్లారిటీ రావాలి. ఫెయిల్యూర్ ఎక్కడుంది అనేది తెలియాలి అంటే ఎంతో కొంత అవేకెన్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఇదైతే టైం కలిసి రాకపోవడం అని నేను అనను కానీ కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్‌లో ట్రాప్ అయిపోయారు మీరు. సో, దానివల్ల ఏంటంటే రిపీటెడ్‌గా ఎన్ని చేస్తున్నా అవ్వట్లేదు. వన్స్ ఈ కర్మాని కానీ మీరు క్లియర్ చేసుకుంటే ఇవి అవుతాయండి. అలా అని చెప్పి కర్మ క్లియర్ చేసుకోవాలి, అదే క్లియర్ అవుతుందిలే, మనం చేసేదేం లేదైతే అని అనుకోవడానికి ఏం లేదండి. మీ కర్మాని మీరు క్లియర్ చేసుకోవాలి అంటే మీరు చేయాల్సిన పనులు చేస్తూనే ఉండాలి. మీరేంటంటే వాటిని ఎండ్యూర్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ విషయంలోనేంటంటే మీకు ఒక క్లారిటీ కూడా అవసరం అండి. అండ్ ఇక్కడ ఏంటంటే కమింగ్ డేస్‌లో చేసిన ప్రయత్నాలే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి. ఇది మన వల్ల అవ్వదు. ఈవెన్ చేసినా సరే అవి వర్కౌట్ అవ్వవు అని అలాంటి ఆలోచనలైతే ఏం పెట్టుకోవద్దండి. టెంపరరీగా ఒక బ్రేక్ తీసుకోండి. సో, మీరేంటంటే హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరు హీల్ అవ్వకపోవడం వల్ల కూడా మీరు రిపీటెడ్‌గా చేస్తుంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. క్లియర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరైతే అస్సలు హీల్ అవ్వలేదు. డెఫినెట్‌గా మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేబీ మీకు అనిపిస్తుండొచ్చు మీరు హీల్ అవుతున్నారు అని. బట్ అదేంటంటే జరగట్లేదండి. స్లోగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 963 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో మ్యూజిక్ ఉంటుంది. యూట్యూబ్‌లో కానీ మీరు సెర్చ్ చేస్తే. సో, అది వింటే బెటర్ అండి. మీ క్రౌన్ చక్ర ఏంటంటే కొంత బ్యాలెన్స్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ డెఫినెట్‌గా మీరైతే హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. అండ్ హీల్ అవ్వాలి అంటే గ్రీన్ కలర్‌తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఎక్కువ గ్రీన్ క్లోత్స్ వేసుకోవడం కానీ, అంటే గ్రీన్ కలర్ ఫుడ్ తీసుకోవడం కానీ, అలాంటివి చేస్తే బెటర్ అండి. లేదా నేచర్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ. అండ్ 272 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో కూడా మ్యూజిక్ ఏదైనా సరే యూట్యూబ్‌లో అంటే వినడానికి ట్రై చేయండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ సోల్ పర్పస్ ఏంటనేది కూడా మీకు తెలుస్తుందండి.
మీరు ఎక్కడ రాంగ్ అవుతున్నారు అనే ఆ క్లారిటీ మీకు వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఏదైనా సరే మీకు వీలైతే ఈ 2 కూడా ట్రై చేయండి. యూట్యూబ్‌లో ఉంటాయి. అండ్ యూనివర్స్ మీకు అసలు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. సో, ఈ సిట్యుయేషన్ పరంగా ఏంటంటే మీరు ప్రయత్నాలు చేశారు కదండీ! నాకు అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకో కానీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ప్రయత్నాలు చేసి, చేసి ఇంక ఏ దారిలో వెళ్తే కలిసొస్తుందో తెలియట్లేదండి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీలోనేంటంటే ఇది చెయ్యాలి అనే ఫైర్ ఉందండి. దీన్ని ఎలా అయినా సరే వర్కౌట్ చేసుకోవాలి అని మీరు చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. సో, దీనికోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు. ఇదైతే ఎండ్ కాదు. ఈవెన్ ఏంటంటే, మీలోని స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరిగినా సరే దీని పరంగా ఎఫర్ట్స్ పెట్టడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగాను మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. అండ్ అప్పుడు ఏంటంటే మరికొంచెం క్లియర్‌గా మీకు అర్థమవుతుందండి. విజన్‌తో చేస్తారు మెయిన్. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తారు. ఆర్ మీకేంటంటే నెక్స్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీనికి ఎలా ప్లాన్ చేయాలి అనేది మాత్రం తెలుసుకొని చేస్తారండి. సో, యూనివర్స్ అయితే ఒకటే చెప్తుంది. ముందు హీల్ అవ్వండి. ముందు దీని మీద ఎఫర్ట్స్ పెట్టడం కాకుండా మీ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టుకోండి. కొంత మీకు మీరు టైం ఇచ్చుకోండి. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. వన్స్ మీరు హీల్ అవుతున్నారు, మీరు బెటర్‌గా ఫీల్ అవుతున్నారు అంటే మళ్ళీ దీనికోసం మీరు ప్రయత్నాలు చేయొచ్చు. అప్పుడేంటంటే మీకు కొన్ని అర్థమవుతాయండి. ఒక న్యూ వేలో దీని గురించి ట్రై చేయడం స్టార్ట్ చేస్తారు. ఆర్ మీకేంటంటే ఎక్కడ మిస్ అయ్యారు అనే క్లారిటీ అయినా వస్తుంది. సో, ఇలా మీ లైఫ్‌లోని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు ఒక కంఫర్టబుల్ వేలో హ్యాండిల్ చేయగలుగుతారండి. అది మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఈ చక్రాస్ కానీ బ్యాలెన్స్ అయితే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఇప్పుడు మీ చక్రాస్‌లో అసలు ఏ చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయి? దానివల్ల మీ లైఫ్‌లోని సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆ చక్రాస్ వల్ల మీ లైఫ్ అనేది ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ సాక్రల్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉందండి. ప్లస్ సోల్ స్టార్ చక్ర కూడా ఇంబాలెన్స్‌లో ఉంది. ఈ సాక్రల్ చక్ర ఏంటంటే మీ పొత్తి కడుపులో ఉంటుందని చెప్పొచ్చండి. అండ్ ఇదైతే ఇంకా సోల్ స్టార్ చక్ర అంటారు కదా! సో, ఇదేంటంటే మీ హెడ్ ఉంటుంది కదా! మీ హెడ్‌కి 6 ఇంచెస్ మీదకుంటుందండి. ఇది ఇన్విజిబుల్. అంటే చక్రాస్ అన్నీ ఇన్విజిబుల్లే. బట్ ఇదేంటంటే బాడీతో సంబంధం లేకుండా ఉంటుంది. సో, ఇది ఎందుకు అంటే యాక్చువల్‌గా ఇప్పుడు మీలో కొంతమంది ఏంటంటే ఏంజెల్స్‌తో కనెక్ట్ అవుతున్నాం అంటారు. లేకపోతే యూనివర్స్‌తో కనెక్ట్ అవుతున్నాం అంటారు. అది ఎలా కనెక్ట్ అవుతారు? ఈ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉంటేనే కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. అంటే ఈ సోల్ స్టార్ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉంటే ఏమవుతుందంటే మీరు ఒక న్యూ డైమెన్షన్‌లో ఎంటర్ అవ్వగలుగుతారు. ఆర్ ఒక 3 డైమెన్షన్‌లో ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీకొక ఇన్విజిబుల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుందండి. లైక్ స్పిరిచ్యువల్ రీలంతో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అని కూడా చెప్పొచ్చు. ఏంజెల్స్ కానీ, యాన్సిస్టర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ, డివైన్ మాస్టర్స్ కానీ వాళ్ళందరితోని మీరు కనెక్ట్ అవ్వగలుగుతుంటారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతుంటారు. వాళ్ళు మీకు ఏదైనా ఒకటి కన్వే చేయాలి అనుకుంటే అది మీకు అర్థమవుతుందండి. సో, ఇది ఇంబాలెన్స్‌లో ఉంది. దానివల్ల ఏంటంటే మీ ఏంజెల్స్ కానీ, మీ స్పిరిట్ టీమ్ కానీ, లేకపోతే అసెండెడ్ మాస్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు మీకు ఏదైనా చెప్పాలి అనుకున్నా, వాళ్ళు మీకు ఏదైనా ఒకటి తెలిసేలా చేయాలి అనుకున్నా అది మీకు అర్థం అవ్వదండి. కొంతమంది ఏంజెల్ నంబర్స్ చూస్తున్నాం అని అంటుంటారు. సో, ఆ నంబర్స్ చూస్తున్నారు. దాని మీనింగ్ ఏంటో తెలీదు. మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు. బట్ నార్మల్‌గా ఏంటంటే మీరు అలాంటి ఒక ఏంజెల్ నంబర్ చూస్తే ఆ వెంటనే మీకు ఒక సిట్యుయేషన్ ఏదో ఒకటి జరగడం అయితే అవుతుందండి. ఆర్ అట్‌లీస్ట్ ఏదో మొత్తానికి అవుతుంది. అది వాళ్ళు మీకు వార్న్ చేయడానికో లేకపోతే అది వాళ్ళు మీకు గైడ్ చేయడానికో కనిపిస్తారు. అది మీరు కానీ నోటీస్ చేయగలిగితే ఈ సోల్ స్టార్ చక్ర అనేది బ్యాలెన్స్‌లో ఉన్నట్టే. ఒకవేళ అది మీరు నోటీస్ చేయలేకపోతున్నారు అంటే ఇంబాలెన్స్‌లో ఉన్నట్టే. అండ్ ఇంకా ఈ కార్డ్ చూసేసరికి డెఫినెట్‌గా మీ సాక్రల్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందండి. మీ సాక్రల్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంటే ఏమవుతుందంటే రిలేషన్‌షిప్స్ అనేవి మంచిగా ఉండవు. వ్యక్తులతో ఫైట్స్ రావడం, ఆర్గ్యుమెంట్ చేయడం, వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వదు. మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వదు. అండ్ కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోవడం, క్రియేటివిటీ ఉండదు. వేరే వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంటారు. మీకు మీరేంటంటే చాలా లోగా ఫీల్ అవుతుంటారండి.
ఎంత మీరు అంటే ఒక వర్తీ పర్సన్ అయినా సరే, అన్నీ డిజర్వ్ చేసినా సరే, మీరు ఏది డిజర్వ్ చేయరని ఫీల్ అవుతారు. అలా ఉంటదనమాట ఇది ఇంబాలెన్స్‌లో ఉంటే. సో, ఈ కార్డ్స్ వచ్చాయంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు రిలేషన్‌షిప్స్ పరంగా సఫర్ అవుతున్నట్టున్నారు. సో, ఇది ఒక బెస్ట్ టైమ్ అంట రిలేషన్‌షిప్స్ మీద వర్క్ చేయడానికి. అంటే వ్యక్తులతో ఉన్న కనెక్షన్స్‌ని డీప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. వ్యక్తుల్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళతోని ఏంటంటే మాట్లాడాలి. ఒకవేళ మీరు రాంగ్ అయితే మీరు ఎక్కడ రాంగ్ అవుతున్నారు? మీరు ఎందుకు వ్యక్తులకు అర్థం అవ్వట్లేదు అనేది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ వ్యక్తులు రాంగ్ అయితే సో, ఆ రాంగ్‌ని ఎలా రైట్ చేస్తే బావుంటుంది? వాళ్ళని దూరం పెడితే బెటరా? లేకపోతే వాళ్ళతో మాట్లాడితే బెటరా? ఎలా చేస్తే బావుంటుంది అనే క్లారిటీ మీకు రావాలంట. సో, ఇది రైట్ టైమ్ అండి. ఈ టైంలోనేంటంటే మీరు వాటి మీద ఫోకస్ పెడితే బెటర్ అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ అయితే మీకు చెప్తుంది. అందుకే ఈ కార్డ్ వచ్చింది. రిలేషన్‌షిప్స్ అని వచ్చింది అంటే డెఫినెట్‌గా మీరేంటంటే రిలేషన్‌షిప్స్‌లో సఫర్ అవుతున్నారు. మీకు ఇంకా చాలా విషయాల్లో క్లారిటీ లేదు. ఆ క్లారిటీ రావాలి అంటే మీ సోల్ స్టార్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటేనండి ప్రతి మనిషిలో కూడా ఒక డివైన్ విజ్డమ్ అనేది ఉంటుందండి. యాక్చువల్‌గా మీ సోలే డివైన్. చాలా పవిత్రమైందండి. సో, ఎప్పుడైతే సోల్ అంత పవిత్రమైందో ఖచ్చితంగాను మీకు తెలియని విషయాలు కూడా మీ సోల్‌కి తెలుస్తాయి. కొన్ని విషయాల్లోనేంటంటే మీ సోల్ మిమ్మల్ని గైడ్ చేస్తుంటది. ఇన్నర్ సెల్ఫ్ అని కూడా అనొచ్చు. గైడ్ చేస్తున్నప్పుడు వినరు. సో, అదేంటంటే ఆటోమేటిక్‌గా రాంగ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే మీ సోల్ మిమ్మల్ని వార్న్ చేస్తుంటది. అప్పుడు వినరు. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇలా ఏంటంటే ఆ జ్ఞానం మీకుంది. మీకేంటంటే యూనివర్సే మీకు ఏదో చెప్పి మీకు జ్ఞానోదయం అయ్యేలా చేయలేదండి. మీలో ఉన్నది కూడా చేస్తుంటది. కాకపోతే అది మీరు వినరు. ఆర్ మీరేంటంటే వినాలి అనుకోరు. సో, మీరిప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుంది ఒక వ్యక్తి గురించి ఆర్ మీకున్న సిట్యుయేషన్స్ గురించి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీ ఇన్నర్ సెల్ఫ్ ద్వారా కూడా కొన్నిసార్లు ఏంటంటే యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంటదండి. ఇన్నర్ సెల్ఫ్ ద్వారా యూనివర్సే కాదు ఏంజెల్స్ కమ్యూనికేట్ చేస్తుంటారు. డివైన్ మాస్టర్స్ కమ్యూనికేట్ చేస్తుంటారు. అందుకే కదా చెప్తుంటాను మీ గట్ ఫీలింగ్ ఏంటో మీరు ఫాలో అవ్వండి. దానివల్ల మీరు ఒక రైట్ పాత్‌ని చూజ్ చేసుకోగలుగుతారని. దానికి రీజన్ అదేనండి. సో, ఇప్పుడు మీరేంటంటే మీ సోల్ స్టార్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్స్ మీద ఎలా వర్క్ చేయాలి? ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎవరిని ఎలా చూడాలి? రిలేషన్‌షిప్స్‌ని ఎలా రిపేర్ చేయాలి అనే క్లారిటీ మాత్రం మీకొస్తుందండి. ఎందుకో కానీ మీరు రిలేషన్‌షిప్స్‌లోనే సఫర్ అవుతున్నారు. అది ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. ఇక్కడ క్లియర్‌గా అయితే ఈ 2 చక్రాసు ఇంబాలెన్స్‌లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్‌గా మీరేంటంటే సఫర్ అవుతుంటారండి. ఎందుకంటే ఒక మనిషికి రిలేషన్‌షిప్‌లో సఫర్ అవ్వడం అనేది పెయినేనండి. కానీ ఎందుకు సఫర్ అవుతున్నారు? అసలు ఎక్కడ రాంగ్ అవుతుంది అనే క్లారిటీ లేకపోవడం అనేది ఇంకా పెయిన్‌ఫుల్ అండి. ఆ ఎదుటి వ్యక్తులు ఎందుకు విడిచిపెట్టేశారు? వాళ్ళెందుకు మాట్లాడట్లేదు? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి అని తెలియకపోవడం అనేది అది ఇంకా ఇంకా హెల్‌లా ఉంటది. సో, అవన్నీ క్లారిటీ రావాలి. రిలేషన్‌షిప్స్ మీద వర్క్ చేయాలి అంటే ఈ సాక్రల్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ సోల్ స్టార్ చక్ర కూడా బ్యాలెన్స్ అవ్వాలి. మీ ఏంజెల్స్ కానీ, మీ డివైన్ మాస్టర్స్ కానీ మీకు గైడ్ చేస్తుంటారండి. మీకేంటంటే అర్థమయ్యేలా చేస్తారు కొన్ని. దాని ప్రకారం కూడా మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, యాక్షన్ తీసుకోవడం కానీ చెయ్యొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు అంటే ఈ చక్రాస్ 2 ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల సిట్యుయేషన్స్ ఇంకా ఎలా ఉంటాయి? అసలు మీరు చేయాల్సిందేంటి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యారండి. ఇది ఒక రిలేషన్‌షిప్ అనే కాదు, ఒక సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. మొత్తానికి నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటే పాస్ట్‌లో చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యారు. ఎందుకో కానీ థింగ్స్ అంటే మీరెంత ఎఫర్ట్స్ పెడుతున్నా వర్కౌట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ మీకు క్రియేట్ చేసిందండి. సో, మీరెలా తయారయ్యారంటే, ఇది ఎలా అయినా హోల్డ్ చేయాలనుకున్నారు. దీనికోసం ఎలా అయినా స్టాండ్ తీసుకోవాలి అనుకున్నారు. ఎంత దూరమైనా వెళ్ళాలి అనుకున్నారు కానీ, మీరు వెళ్తున్న దారిలోనేంటంటే డిస్ట్రాక్ట్ అయ్యారండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఇన్‌సెక్యూరిటీస్. మీకేంటంటే భయం వేసింది. రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదేమో! ఈరోజే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు ఇంకేం వర్కౌట్ అవుతుంది? ఆ వ్యక్తికి అసలు మనం చెప్పేదే అర్థం అవ్వట్లేదు అని మీలోనేంటంటే అలాంటి ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయండి.
సో, దానివల్ల ఏంటంటే మీరు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోయారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు చేసిన పని కానీ, మీరు అంటే చేసే ప్రయత్నాలు కానీ సరైనవే కానీ, స్టిల్ డిస్ట్రాక్ట్ అయిపోయారు మీ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల. ఆర్ ఈ వ్యక్తిని ఎలా అయినా హోల్డ్ చేయాలి అనే ప్రాసెస్‌లోనేంటంటే రాంగ్ స్టెప్స్ వేసేసారండి. అది ఇంటెన్షనల్‌గా చేసింది కాదు. కాకపోతే నేను చెప్పాను కదా! మీ సాక్రల్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంది. దానివల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ప్రయత్నాలు చేస్తున్నారండి. మీ వైపు నుంచి మీరు ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? అసలు కలిస్తే బావుంటుంది అని మొత్తానికి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీరు మాట్లాడే మాటలు. అంటే మాట్లాడుతున్నారు కానీ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారండి. ఈ కార్డ్ చూసారు కదా! అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు కలవాలనుంది. మీకు అన్నీ రిపేర్ చేసుకోవాలనుంది. మొత్తానికి థింగ్స్‌ని ఏంటంటే ఒక బెటర్ షేప్‌లోకి తీసుకురావాలనే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీరు చేసే ప్రయత్నాలు కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ ఆ వ్యక్తులకు వేరేగా అర్థమవుతున్నాయి. మీరేంటంటే మంచిగానే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కానీ మీ మాటల్లోని వాళ్ళకేంటంటే ఒక యారగెన్స్ కనిపిస్తుంది. ఒక యాటిట్యూడ్ కనిపిస్తుంది. మీరు ఇగో చూపిస్తున్నట్టుగా వాళ్ళకైతే అనిపిస్తుంది. సో, దీనివల్ల మళ్ళీ ఏమవుతుందంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అండి. ఎంత ముందుకు వెళ్తున్నా సరే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కే వస్తున్నారు. అది ఎందుకలా అవుతుంది అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్టే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాట్లాడే ప్రతి మాట మీకు అనిపించిందే మాట్లాడుతున్నారని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే వాంటెడ్‌గా మీరు హర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఆర్ మీరేంటంటే మీ అవసరానికి వచ్చారు అని అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు హార్మోనిని ఫీల్ అవ్వలేకపోతున్నారండి. సో, వాళ్ళకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈవెన్ వాళ్ళకేంటంటే మీరు చెప్పే ఆన్సర్స్ కూడా అర్థం అవ్వట్లేదండి. క్లారిటీ రావట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే రీజన్ అయితే ఏం లేదు. కానీ క్లారిటీ లేదు. అయితే మీరు అనుకోవచ్చు క్లారిటీ వస్తుందా అండి వీళ్ళకి అని. వస్తుంది. మీరు ఎప్పుడైతే మీ సాక్రల్ చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తారో అప్పుడు వస్తుంది. అండ్ ఇది కూడా నేను చెప్పాను కదా! సోల్ స్టార్ చక్ర కూడా బ్యాలెన్స్ అవ్వాలండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి విషయంలో ఆర్ ఈ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఏదైనా సరే మీరు ఒకటి చేస్తున్నప్పుడు ఆలోచించుకొని చేయాలండి. మీ మనసుకు అనిపిస్తుందని మీరు చేసేస్తున్నారు. మీకు కావాలని మీరు చేసేస్తున్నారు కానీ అక్కడ పోర్ట్రే అవ్వడం అలా అవ్వట్లేదు. యాక్చువల్‌గా మీకేంటంటే బోర్న్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. మీరేంటంటే ఏదైనా చేయాలి అనుకుంటే క్రియేటివ్‌గా చేయగలరంట. చాలా యూనిక్ వేలో చేస్తారంటండి. మిగతా వాళ్ళకేంటంటే ఆ ఎబిలిటీ లేదు. బట్ మీకైతే అది ఒక స్పెషల్ ఎబిలిటీ అని చెప్పొచ్చు. కాకపోతే మీ సాక్రల్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల మీలో ఉన్న క్వాలిటీస్‌ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. సో, మీ సాక్రల్ చక్రం మీద కానీ మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగాను మీరేంటంటే ఒక క్లారిటీతోని ఏదైనా హ్యాండిల్ చేయగలరండి. అది రిలేషన్‌షిప్ అనే కాదు, కెరియర్ పరంగా అయినా సరే చాలా ప్లాన్డ్‌గా చేయగలరంట. సో, నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఈ సాక్రల్ చక్ర ఎవరికైతే ఇంబాలెన్స్‌లో ఉందో, మెయిన్ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతూ సాక్రల్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉందో, మీరేం చేస్తారంటే రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ అండ్ కార్నాలియన్ క్రిస్టల్ ఈ 2 కూడా కాంబినేషన్‌లో వేసుకోండి బావుంటుంది. డెఫినిట్‌గా నేను చెప్పిన మెసేజెస్ కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే మీరు అది యూజ్ చేయొచ్చండి. అది మీకు అమెజాన్‌లో దొరుకుతుంది. 2 కాంబినేషన్‌లో దొరుకుతుందా లేదా అనేదైతే నాకు తెలీదు. ఒకవేళ దొరకకపోతే 2 తీసుకొని వేసుకోండి. సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. ఏదైనా సరే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది మీకు టైం అండి. మీ రిలేషన్‌షిప్స్ మీద మీరు ఫోకస్ చేసి మీరు వర్కౌట్ చేసుకోవడానికి ఇది ఏ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఇది నేను ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అని అయితే మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. సో, దీనికి టైం అయితే ఇప్పుడు కేటాయించండి. ఎక్కడ రాంగ్ అవుతుంది ఏంటి అనేది అనాలిసిస్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీ సాక్రల్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. అండ్ ఇప్పుడు నేను సజెస్ట్ చేసిన క్రిస్టల్స్ కూడా కాంబినేషన్‌లో యూజ్ చేయడానికి చూడండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆవేశపడకుండా ఆలోచించి చేస్తారు. మీ ఆలోచనల వల్ల మీ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఫస్ట్ వ్యక్తులతో ఫైట్ చేయడం మానేయండి. ఆర్గ్యూ చేస్తే ఏది బెటర్ అవ్వదండి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కూడా సొల్యూషన్ అయితే కాదు. సో, ఏదైనా చేసే ముందే ఆలోచించుకోండి. చేసిన తర్వాత ఇంకా ఆలోచించడానికైతే ఏమి ఉండదు. అండ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కూడా దానివల్ల మీరెలా ఎఫెక్ట్ అవుతారు, ఆ పర్సన్ ఎలా ఎఫెక్ట్ అవుతారు అనేది కూడా తెలుసుకోవడానికైతే ట్రై చేయండి. ఇదేంటంటే ఒక పర్సన్ అనే కాదు, ఒక సిట్యుయేషన్ ఏదైనా సరే మీరు చేస్తున్నప్పుడు ఆలోచించుకొని చేయడానికి చూడండి. ఎందుకంటే
మీరు యాక్షన్ తీసుకున్న తర్వాత మీరు సఫర్ అవ్వకూడదండి. మీరు ట్రాప్ అయిపోకూడదు. ఇదేంటంటే గ్రోత్‌ని ఇండికేట్ చేస్తుంది. నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు, ఎంతమంది వ్యక్తులైనా అవ్వచ్చు. బట్ బెటర్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మీకు డౌట్స్ ఉన్నా, ఈవెన్ ఇప్పుడు మీరు ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు అర్థం అవ్వకపోయినా సరే, ఫ్యూచర్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫైట్స్ అనేవి సూటబుల్ కాదండి. ఇప్పుడు మీరు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా, మీ పాయింట్ మీరు చెప్పాలని ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే దీన్ని మీరు కరెక్ట్ వేలో హ్యాండిల్ చేయలేకపోతున్నారు. కరెక్ట్ వేలో హ్యాండిల్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుందండి. మెయిన్ మీ చక్రం అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఏ ఆర్గ్యుమెంటు చేయకుండానే. సో, దానికోసమైనా సరే మీరు వర్క్ చేయాలండి. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. ఈ కార్డ్ వచ్చింది కదా! ఈవెన్ ఈ రోజు ఇలా ఉన్నా సరే రేపు అనే రోజు బావుంటుంది అని మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. అదైతే మాత్రం నేను చెప్పగలనండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.